అణిచివేయాలి అణిచివేయాలి ఉగ్రవాద మూకలను అణిచివేయాలి అణిచివేయాలి ఉగ్రవాద మూకలను భారతదేశం బాధపడాల్సినటువంటి రోజు ఇది. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి దేశం నుంచి వచ్చి ఇవాళ ఉగ్రవాదులు మన దేశంలో దాదాపు 27 మందిని అతి దారుణంగా కిరాతకంగా కాల్చి చంపడం అనేది నిజంగా దురదృష్టకరం. ఖచ్చితంగా వారి కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వారికి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తున్నాం. ఇవాళ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నెల్లూరు నగరంలోని విఆర్సీ కూడలిలో కూడా ఒక కార్యక్రమం అయితే నిర్వహించాం. ప్రతి ఒక్కరికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం చేపట్టాం. ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించాలని చెప్పి జర్నలిస్టుల తరఫున కోరుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ ఎవరైతే ఈ కాల్పుల్లో మృతి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కన్నీటి నివాళులనైతే జాబ్ తరఫున అందిస్తున్నాం. కాశ్మీర్లో జరిగినటువంటి దుర్ఘటనకి అక్కడ చనిపోయినటువంటి 25 మంది ప్రాణత్యాగాలకి వారి కుటుంబాలకి మన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున ఏదైతే మన జాబ్ ఉందో వారి ఆధ్వర్యంలో అన్ని పార్టీల ముఖ్య నాయకుల్ని పిలుచుకుని నెల్లూరు విఆర్ సెంటర్ అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర క్యాండిల్తో వారి ఆత్మలకి శాంతి కలగాలని చెప్పి నివాళులు అర్పించడం చాలా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. పాకిస్తాన్ ముష్కరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తగిన మూల్యాన్ని అతి త్వరలో చెల్లించుకుంటారు. వారి ఆత్మలు చనిపోయినటువంటి 25 కుటుంబాలు వారి ఆత్మలకి ఖచ్చితంగా శాంతి కలుగుతుందని చెప్పి ఈరోజు 130 కోట్ల మంది భారతీయుల యొక్క గుండెల్లో కళ్ళల్లో నీళ్లు తెప్పించినటువంటి అంశం ఈ కాశ్మీర్ యొక్క దుర్ఘటన. ఎందుకంటే పిల్లలతో కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్ కావచ్చు, పిల్లలతో అలా ప్రశాంతంగా కాశ్మీర్ అనేది ఈరోజు చాలా మరో స్విట్జర్లాండ్ లాగా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందని అక్కడికి వెళ్తే ఈ ముష్కరులు సైనికుల యొక్క బట్టలతో వచ్చి ఆ విధంగా పేరు అడిగి మతం అడిగి కాల్చి చంపటం, అదేవిధంగా మా జిల్లా వాసి మా కావిలి మధుసూదన్ రావు గారిని ఆయన భార్య ముందరే ఆయన్ని హతమార్చడం చాలా బాధాకరంగా ఉంది. వారిని పరామర్శించడానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న కావలికి రావడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేయడం జరిగింది. రాష్ట్ర మంత్రులు కలెక్టర్లు అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క తీవ్రవాద చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా భారతదేశం వైపు నుంచి అతి త్వరలో ఉంటుంది. పాకిస్తాన్ ఉగ్రవాద ముష్కరులారా ఖబర్దార్ అని చెప్పి ఇక్కడ నెల్లూరు నుంచి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్.